ఎందుకు దళిత గిరిజన నాయకులకే ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే ఈ మొత్తం రాజకీయ వ్యవస్థనే అప్పర్ కాస్ట్ ఆధిపత్య భావజాలపు ప్రయోజనాల ఓరియంటేషన్ ఉన్నది. వాస్తవం అది, నేను ఒప్పుకోవడం ఏంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏది చెప్తున్నారో అది ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం కాంగ్రెస్ పార్టీలో లేదు కదా. ఇక్కడ లేదంటారా? తెలంగాణ దేశంలో లేదు, ఇక్కడే ఎందుకు పూర్తి స్థాయిలో దేశంలో అమలైతే ఇట్లాంటి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఫైట్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయరు? అన్ని డిసిసిలు, అన్ని పిసిసిలు, అన్ని పార్టీ యంత్రాంగం అంతా ఆ పని చేయాలి కదా. ఇది నేను చెప్తున్న మాట కాదు, రాహుల్ గాంధీ గారే స్వయాన చెప్తున్నటువంటి మాట. పార్టీ యంత్రాంగం అంతా ఒకటే లైన్లో ఏక సాదృశ్య శిలా సాదృశ్యంతో పనిచేస్తే ఇన్ని కష్టాలు రావు. బీజేపీకి ఏమో అది ఉన్నది. ఇప్పుడు మా క్యాడర్, దానికి కారణం ఏంటంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండడం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే ఐడియాలజికల్గా క్యాడర్ వీక్ అయింది. ఐడియాలజికల్గా క్యాడర్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి దగ్గర ఇది ఇంప్లిమెంట్ అవుతున్నది. అది ఇంప్లిమెంట్ కావాలని కోరుతున్నాం. అటువంటి నాయకత్వాన్ని తరిపిదియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పటికే సేవాదలు కానీ కొన్ని విభాగాలు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడమే ఒక పనిగా పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పని మొదలైంది, అది కంటిన్యూస్గా నడుస్తుంది. భారత్ జోడో యాత్ర కూడా అందులో భాగంగానే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను చాలా స్పష్టంగా సమానత్వం వైపు ఉంటా, ప్రజల వైపు ఉంటా. సమానత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తే దాంతో ఉంటా, సమానత్వాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆధిపత్య వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తే పనిచేయ. నేను లైన్ ఇంపార్టెంట్. నాకు దయాకర్ని కానీ మిమ్మల్ని కానీ అడిగినప్పుడు టికెట్లు రాకపోతే పార్టీలో ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు అని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా మిగిలిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే ఆయన దయాకర్ కూడా ఒక లైన్ వచ్చినప్పుడు అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తుందేమో, నన్ను ఇంకా పెద్దగా బయటికి తీసుకుపోవాలని చూస్తున్నారేమో, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ మాకు అన్యాయం జరుగుతుంది అని కాంట్రవర్షియల్గా కానీ మాకు ఎందుకు ఇయ్యరు, మాకు మేము పని చేసినాం కదా, ఆ లైన్లో ఎందుకు మాట్లాడట్లేదు? నేనేమన్నా అంటే నేనేం లైన్ నాకు ఎందుకు ఇయ్యారని అడుగుతూనే ఉన్నా కదా. నేనేం అంటే దాని అర్థం నాకు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నానంటే దాని అర్థం పార్టీని వదిలేయాలని కాదు కదా, అది పరిష్కారం కాదు కదా. ఓకే, మీరేం కోరుకుంటున్నారు? ఒకవేళ ఇవ్వకుంటే వదిలేస్తారా అంటున్నారు, నేను వదిలేయని అంటున్నా. ఇది ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదో కొట్లాడుతూనే ఫర్దర్ కొట్లాటకు ముందుకు పోతా. దాని అర్థం ఏంటంటే వదిలిపెట్టడం కాదు. ఇప్పుడు ఈ మాట నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ముందు రాహుల్ గాంధీతోని 2016లో జరిగినటువంటి మీటింగ్లోని దాదాపు ఒక 5-6 గంటలు డిస్కషన్లో భాగంగా వచ్చినటువంటి అంశం. ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగిండు, అగర్ నేను రేపు అధికారంలోకి వచ్చి మన పార్టీ ట్రైబల్స్కి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేస్తామని అన్నాడు. అంటే నేను కొట్లాడతా రాహుల్ గాంధీతో అని చెప్పిన డైరెక్ట్గా. నువ్వే నాయకత్వంలో ఉండి నువ్వే ట్రైబల్స్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే నీతో నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతా? నా ప్రజలకు నష్టం జరుగుతున్నది. ఇప్పుడు మీ ప్రజలు ఎవరైతే అంటారో మీ ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు, అరే బెల్లైనాకే టికెట్ తెచ్చుకోలేకపోయాడు మనకేం చేస్తాడు అని. ఆయనకు టికెట్ రాకున్నా మన కోసం కొట్టాడుతున్న విశ్వాసం ఆ ప్రజలకు ఉంది కాబట్టే కదా వాళ్ళు బాధపడుతున్నది. లేదు ఎందుకు బాధపడతారు? బెల్లయ్య నాయకు ట్రైబల్ ప్రయోజనాలను ఫణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనం పొందడమో లేకుంటే వ్యక్తిగత లాభం పొందేటటువంటి వ్యక్తి కాదు. ట్రైబల్ ప్రయోజనాల కోసం ఏ ఎక్స్టెంట్ వ్యక్తిగత ప్రయోజనాలను కూడా ఆయన బలి పెట్టగలుగుతాడు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మొన్న నేను అనుకుంటే నాకు టీఆర్ఎస్ వాళ్ళు పిలవలేదా? ఒకలాగా 10 సార్లు ఫోన్ చేసిన వాళ్ళు ఎందుకు తొందరపడలేదు? నేను అంటున్న టీఆర్ఎస్ ఉద్యమంలోనే కేసీఆర్తో కాంప్రమైజ్ అంటే వాళ్ళు రండి మీ మూల మీద మాట్లాడతారు కదా, రకరకాల పద్ధతుల్లో మాట్లాడతారు అందరూ. వాళ్ళకి ఎవరిది వాళ్ళు ఉపయోగించుకుందాం అనుకుంటారు. ఇప్పుడు మొన్న 2 లక్షల ఓట్లు వచ్చినాయి. నేను రాంగ్ స్టాండ్ తీసుకొని ఉంటే 5 లక్షల ఓట్లు -80 కదా. కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవు కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని 10 సంవత్సరాలు కొట్లాడినాం కదా, 1-2 కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ని ఓడించాలని కొట్లాడినాం. అంతకంటే ముందు ఉద్యమంలో కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ వస్తుంది, 100 ఎమ్మెల్యేలు 17 ఎంపీలతో రాదు అని చెప్పి కొట్లాడినాం. చివరికి కేసీఆర్ కూడా మా లైన్కి వచ్చి కొట్లాడాల్సిన పరిస్థితి. గిరిజనులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందంటారు. ఇప్పుడు మీరు అంటే అందరు ఓట్లు వేసారు, గిరిజనులు వన్ సైడ్ వేసిండ్రు. నేనేమంటున్నా అంటే గిరిజనులు మాత్రమే వేసిరని నేను అనట్లేదు. గిరిజనులు దళితులు మెజారిటీ వన్ సైడ్ వేసిండ్రు. లాస్ట్ ఎన్నికల్లో మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు అన్నీ ముంగడ పెట్టుకోండి. ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో ఆన్లైన్లో ఫామ్ 20 దొరుకుతుంది మీకు. ఫామ్ 20లో బూతుల వారీగా ఏ వర్గపు ఓట్లు ఎక్కడున్నాయి అనేటటువంటి క్లారిటీ ఉంటుంది ఆ బూతుల వారీగా. అది ముంగడ పెట్టుకొని సర్వే చేయండి, మీకు తెలిసిపోతుంది. నేను చెప్పుడు ఎందుకు, నాకు తెలుసు 90% ట్రైబల్స్ కాంగ్రెస్. కేసీఆర్ మీద వ్యతిరేకత మిమ్మల్ని గెలిపించింది, ఇందులో నో డౌట్. కేసీఆర్ మీద వ్యతిరేకత గాలిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంతమంది చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళలో జరుగుతున్న చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి వీరోచిత పోరాటం చేసి పెద్దగా ఏం చేయలేదు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఆ ఓట్లని ఇటు డైవర్ట్ అయినాయి,
ఎందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నిరుద్యోగులు విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళంతా వన్ సైడ్ అయిపోయారు, వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు అనే చర్చ కూడా వస్తుంది. అది తప్పు, నేను అంగీకరించను. ఎందుకు ఆ మాట అంటే మాకంటే ఎక్కువ బీజేపీ పార్టీ పనిచేసింది. మరి బీజేపీ వైపు కేసీఆర్ మీద వ్యతిరేకత ఎందుకు మళ్ళీ? బండి సంజయ్ గారు చాలా తీవ్రమైనటువంటి యాత్రలు చేశారు కదా, కిషన్ రెడ్డి గారు కూడా చేశారు కదా. కేసీఆర్ మీద వ్యతిరేకత బీజేపీ వైపు మళ్ళొచ్చు కదా, కానీ కాంగ్రెస్ వైపే ఎందుకు మళ్ళింది? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత కంటిన్యూస్గా పార్టీ యాక్టివిటీ ఉంది. సరే, ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఎంత పార్టీ నాయకులు ఒకళ్ళొకళ్ళు మాటలు అనుకున్నా ఇంటర్నల్గా, మళ్ళీ పనిచేసే కాడికి వచ్చేటలకు అందరూ ఏకమై పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మనం అది ఒప్పుకోవాలి. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాలు మొదలై మనం పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినాం, నిరుద్యోగ గర్జనలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ క్యాడర్నంతా కూడా యాక్టివ్గా ఉంచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మెంబర్షిప్ దాదాపు 45 లక్షల మెంబర్షిప్ ఇక్కడ డిజిటల్ మెంబర్షిప్ విత్ ఓటర్ కార్డుతో లింక్ అయినటువంటి మెంబర్షిప్ను పెట్టియడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర ఒకవైపు పెద్ద ఎత్తున కంటిన్యూస్గా నడవడం అనేది మనం చూసాం. పార్టీ నాయకత్వం అంతర్గత ప్రజాస్వామ్యయుతంగా సమస్యల మీద చర్చించుకుంటూనే అందరం ఎక్కడికక్కడ ఒక తీవ్రమైనటువంటి పని జరిగింది. అందుకనే ప్రజలు నమ్మారు. అది జరగకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. రెండో వైపు స్పష్టంగా ఏం చేస్తామో చెప్పాం. 6 గ్యారంటీలు చెప్పడం కావచ్చు, మిగతా అంశాలు చెప్పడం కావచ్చు, దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి స్ట్రగుల్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రపతి ఇష్యూ వచ్చింది, రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. మేము యాక్టివ్గా ఆ వర్గాల్లో తీసుకెళ్ళగలిగినాం దాన్ని. ఇప్పుడు నేను అంటున్నా, ఎందుకు లమ్ముడులు కాంగ్రెస్కి వేయాలి చెప్పు? ఎందుకు వేసారు? 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రి పదవి ఉన్నది, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆయన తండాల పంచాయతీలు చేసిండు, 10% రిజర్వేషన్ లాస్ట్ మినిట్లో తీసుకొచ్చిండు, ఆయన ఎందుకు వేయలేదు? ఈ రోజు వరకు అలాగే అర్థం కావట్లేదు. ఎందుకు ఎస్టీలు మాకు ఓట్లు వేయలేదనే విషయం మీరు టీఆర్ఎస్ నాయకులను అడగండి, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు చేసినటువంటి తప్పేందంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకత్వం లేదు వాళ్ళ దగ్గర. అబద్ధాలు చెప్పడం, వాళ్ళు ఇచ్చిన ప్రయోజనాలు వినియోగించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది. ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో నష్టపోతుంది, తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా నష్టపోతుంది. అందుకనే నేనేమంటున్నా అంటే ఆ తప్పు పని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పద్ధతిలో వినియోగించుకుంటారో స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బెల్లయ్యనాయక్ అనేటోడు బెల్లయ్యనాయక్ కోసం కాదు చేయాల్సింది, మొత్తం ఆ సామాజిక వర్గంతో పాటు మిగతా ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మా సామాజిక వర్గాలు మమ్మల్ని ఎంత ఓన్ చేసుకుంటాయో అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ క్యాడర్ ఇవాళ మాతో ఉన్నది. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా బాధపడుతున్నది. కొట్లాడేటటువంటి వాళ్లకు, నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్లకు, పార్టీ కోసం నిలబడ్డటువంటి వాళ్లకు పార్టీ అధికారంలోకి వస్తుందనగా చాలా మంది వస్తారు. కానీ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి టీంలో మేము ఉన్నాం రేవంత్ రెడ్డి గారితో పాటు.